హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మా పొదరిల్లు సీరియల్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శైలు వాళ్ళ అన్న మహాలక్ష్మిని అవమానించాడు. ఎందుకు అవమానించాడో తెలుసుకుందాం. శైలు చక్రి కలవాలనుకున్న వాళ్ళు నాలాగే మీకు కూడా కలవాలి అనుకుంటున్నారా? అట్లయితే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగాలో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఇక శైలు అన్నకు శైలు ప్రేమ విషయం తెలుస్తుంది. అలా తెలియడంతో ఇంటికి వచ్చి నానా గొడవ చేస్తాడు. ఎక్కడ ఉన్నాడా కేశవ? వాడి కాళ్ళు చేతులు విరగొడతాను, వాడి ప్రాణాలు తీస్తాను అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తిడుతూ ఉంటాడు. ఇక చాలా కోపం వస్తుంది చక్రి. మాధవ చక్రిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కేశవ వాడి కాళ్ళు చేతులు తీస్తాను, వాడి ప్రాణాలు తీస్తాను అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక చాలా కోపం వస్తుంది కోపికి. మాధవ చక్రిని ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏంట్రా నువ్వు వాడి ప్రాణాలు తీసేది? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాడు కనుక ఇక్కడ ఉండుంటే నీ కాళ్ళు చేతులు విరగొట్టేవాడు. వాడి జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది, అర్థమవుతుందంట. ఏంట్రా ఈ ఇల్లు ఏంట్రా ఎలా ఉంది? ఈ ఇల్లు ఒక ఇల్లులా ఉందా, లాడ్జ్లా ఉంది? ఈ ఇంటికి ఎవరు రారు, ఏ ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టదురా. నా చెల్లెలు ఈ ఇంటికి ఎప్పటి కోడలా కానివ్వనరా, అడుగు కూడా పెట్టదు అనగా, ఏంటబ్బా ఏంటి నోటికొచ్చినప్పుడు వాగుతున్నావేంటి అనగా, ఆయన నీ చెల్లెలే నా కొడుకు వెంట పడిందంట కదా, ప్రేమిస్తున్నానని చెప్పిందంట. మరి అలాంటప్పుడు నువ్వెందుకు పదే పదే ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి గొడవ చేస్తున్నావు? అలా అయితే వెళ్ళి నీ చెల్లెల్ని ఆపుకో అంటే, నా చెల్లెల్ని కాదు నీ తమ్ముడు కనుక మళ్ళీ మా చెల్లెల వంక చూస్తే వాడు ప్రాణాలు తీస్తా అని అంటారు. నువ్విక్కడి నుంచి కదలకపోతే నీ కాళ్ళు చేతులు విరగొడతానని చక్రి గట్టిగా అనడంతో వెళ్ళిపోతాడు. ఏంటి గొడవలు అనగానే, ప్రేమించగానే గొడవలు తప్పవు కదన్నయ్య, కానీ అమ్మాయి ధైర్యంగానే ఉంది అనుకుంటా. వాడే చెప్పాడు వాళ్ళ నాన్నకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా ధైర్యమే చూపించింది అని. సరే అయితే వాడు వచ్చాక ఈ విషయాలు ఏవి చెప్పకూడదు, వాడు వచ్చాక ఎవరికి చెప్పకండి అంటుండగా ఇటు మహాలక్ష్మికి కన్నాకి తెలిసిపోతుంది. మరి నాకెందుకు చెప్పలేదు అనగా, మీరు లాయర్ దగ్గరికి వెళ్ళడానికి ఉన్నారు కదా, లాయర్కి కారణం చెప్పకుండానే విడాకులు ఇవ్వమని అడిగారు కదా, ఏమీ చేయలేక నేను సైలెంట్గా ఉన్నాను అని అంటుంది. సరే ఈ విషయం కేశవకు చెప్పకూడదు అంటూ ఇంట్లో ఉన్న నలుగురు అనుకుంటారు కానీ బయట ఉన్న నారాయణకు మాత్రం చెప్పరు. ఇక చెప్పకపోవడంతో నారాయణ మాత్రం కేశవ ఎప్పుడు వస్తాడు ఏంటి అని చూస్తూ ఉంటాడు గుమ్మం దగ్గర. వీళ్ళు నలుగురు మాట్లాడుకుంటుండగా ఈలోప బయట నుంచి నారాయణ వస్తాడు. ఏంట్రా వచ్చావా, ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను, వచ్చావా, నువ్వు ఇప్పటికి వచ్చావు, మరి నా గురించి నువ్వు ఎదురు చూడడం ఏంటి అంటే, మరి నేను గర్వపడే పని చేసినప్పుడు ఎదురు చూడాలి కదా, మరి ఈ ఇంట్లోకి ఇంకొక కోడలు రాబోతుందని విషయం అర్థమైంది కదా నాకు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నారాయణ. ఏంటి ఇంకో కోడల, ఏం మాట్లాడుతున్నావు అనగానే, అదేరా ఆ బుస్సు శైలు ఉంది కదా, ఇంతకుముందు శైలు వాళ్ళ అన్న వచ్చి చాలా గొడవ చేశాడ్రా అనేసరికి వాళ్ళ అన్న ఇక్కడికి వచ్చి గొడవ చేయడం ఏంటి, అనరాని మాటలు అన్నాడంట అని మాట్లాడడంతో మొత్తం విషయం నారాయణ చెప్పేస్తాడు. ఎందుకంటే ఈ నలుగురు చెప్పకూడదని అనుకున్నారు, కానీ నారాయణ మాత్రం చెప్పకుండా ఉండడం కుదరదని మొత్తం విషయం చెప్తాడు. ఇక ఆ మొత్తం విన్నాక సరే అని పద అంటాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అనగా, ఆడపిల్ల తల్లిదండ్రులు అలానే రియాక్ట్ అవుతారు, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు, కొంచెం సైలెంట్గా ఉండు, ఈ గొడవలు మరింత పెద్దగా అయిపోతాయి, వాళ్ళ ఇంటి పరువు పోకూడదు, ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకు ఎలా తెలుస్తుందిరా అని మాధవ మాట్లాడుతుంటే అప్పుడు సైలెంట్ అయిపోతాడు కేశవకు కోపం ఎక్కువ, చాలా కోపం ఉంటుంది కదా, మరి తట్టుకోలేకపోతాడు. నెక్స్ట్ డే మార్నింగు ఎవ్వరూ లేవకముందే లేస్తాడు. లేచి బయట చక్రి ఆలోచిస్తుండగా కేశవ లేచి బయటకు వెళ్తాడు. ఏంట్రా ఏమైంది, నిన్న అసలు ఏం జరిగిందో చెప్పు అనగానే,
ఈ ఇంటికి అసలు ఏ ఆడపిల్ల రాదంట, ఈ ఇంట్లో ఏ ఆడపిల్ల ఉండదంట, ఇది ఒక లార్జీ అన్నట్టు వాడు మాట్లాడి వెళ్ళాడురా అని చెప్పగానే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడా ఏంటి, ఇంటి ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడం ఏంటి, ఇంకా మాట్లాడేసరికి పదర వాడికి బుద్ధి చెప్దామని ఇద్దరు సరాసరి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఏంటి ఎవరొచ్చారు ఏంటి నువ్వు అనగా, ఇంకో వీడే మన కూతురు జీవితాన్ని నాశనం చేయబోయాడు అనగానే, ఎవరి కూతురు జీవితాన్ని నాశనం చేయబోయారు, మీ కూతురే నా తమ్ముడి వెంట మెకానిక్ షెడ్ వెంట తిరిగింది, అడగండి పిలిచి కావాలంటే అడగండి అనగానే ఈలోపు గబగబా బయటికి వస్తుంది. కేశవ నువ్వెందుకు వచ్చావు చెప్పు అనగానే, ఏంటి మీ అన్న మా ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా, అయినా నువ్వు మావాడి వెంట పడ్డాడా మావాడు నీ వెంట పడ్డాడా, మరి నువ్వే కదా మా వాడి వెంట పడ్డావు, మరి అలాంటప్పుడు మీ వాళ్ళు వచ్చి మా అమ్మల్ని అంటారేంటి, మా మీద గొడవ పెడతారేంటి, నువ్వు మా వాడి వెంట పడకుండా ఉండు అనేసరికి, పడతాను, నాకు కేశవ్ అంటే చాలా ఇష్టం, నేను కేశవాన్ని పెళ్లి చేసుకుంటాను, కేశవం తప్ప ఇంకెవ్వరిని నేను పెళ్లి చేసుకోను అనేసరికి కేశవ ముందే చెంప మీద కొట్టడానికి తన తల్లి ముందు కొట్టడానికి వస్తుంది. ఏంటి మా ముందే కొడతారా, అసలు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తున్నారా, ఎదిగిన ఆడపిల్లను కొట్టకూడదని తెలియదా మీకు, ఏడి మీ కొడుకేడి ఎక్కడున్నాడు చెప్పండి అనగానే ఈలోపు రానే వస్తాడు కొడుకు. ఏంట్రా ఇంటి మీదకి వచ్చారు అనగా, వీడేనా కేశవ అంటే గబగబా ముందుకు వచ్చేసరికి, ఎక్కడికి రా వస్తావు, నేను ఉండగానే నా తమ్ముడి మీద చేయడానికి వస్తున్నావనా, ఒరే పిల్ల బిత్తర బచ్చా, నువ్వు నా తమ్ముడి మీద చేస్తే కాళ్ళు చేతులు వేరగొట్టి జేబులో పెట్టి పంపిస్తాను, చూడు శైలు ఖచ్చితంగా నా తమ్ముడికి పెళ్లి జరుగుతుంది, నీకు నా తమ్ముడికి పెళ్లి జరుగుతుంది, ఇది ఫిక్స్ అనగానే, ఏంట్రా ఏం బాగుతున్నావు, ఇంటి మీదకి ఇద్దరు మగవాళ్ళు వచ్చి గొడవ చేయడానికి వచ్చారా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, ఇంటికి ఎవరెవరో వచ్చి మాట్లాడుతుంటే నోటుకొచ్చినట్టు పరువు తీస్తుంటే ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా చెప్పు అని మాట్లాడేసరికి, అది కాదు నాన్న అని చెప్పేసరికి, అది కాదు నాన్న అనేసరికి, చూడమ్మా శైలు నీకే భయం లేదు, ఖచ్చితంగా నా ఇంటికి నువ్వే కోడలుగా వస్తావు, నా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది అని చెప్పేసరికి, ఎవరుంటారు ఎవ్వరు ఉండరు మీ ఇంట్లో, అసలు మీ ఇల్లుకి వెళ్ళినా మీ ఇల్లే కాదు, అది ఆ మగాళ్ళు మాత్రమే ఉండే ఇల్లు, మీ నాన్న హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు, అసలు మీ నలుగురికి కూడా పెళ్ళిళ్ళు కావు, మీరు జీవితాంతం ఇలానే ఒంటరిగానే ఉంటారు, అయినా మీ ఇంటికి ఒక శాపం కూడా ఉందంట కదా చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కూడా కాదు వాళ్ళకి, కానీ ఆడపిల్ల గల తల్లిదండ్రులు కదా, అంతకుమించి మాట్లాడితే గొడవలు జరుగుతాయి, మళ్ళీ గొడవ జరుగుతుంది, మళ్ళీ ఏం జరిగింది ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారని ఏం సమాధానం చెప్పకుండానే సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉండిపోయేసరికి ఇక వీళ్ళు కాస్త వెళ్తారు. ఇక కేశవ చట్రి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళారు, ఇంత ఉదయాన్నే నిద్రే లేవరు, ఇంత ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళారు, లేవరు ఇంత పొద్దున, ఎక్కడికి వెళ్ళాము, వాకింగ్కి వెళ్ళాము అనగానే, వాకింగ్కి వెళ్ళే మొఖాలేనా మీ అని మహాలక్ష్మి అంటుంది. ఇదేంట్రా ఎలా అంటుంది అని చెప్పేసరికి, మహాలక్ష్మి గారు ఏదైనా అంటారు కదా, ఆ విషయం నీకు తెలుసు కదా అనగా, ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి అనగాసరికి, ఎక్కడికి వెళ్ళడం ఏంటి చెప్పండి అంటే, ఇంటికి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇంటిని లార్జీ అది అంటే మేము ఊరుకుంటామా, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నకు వార్నింగ్ ఇచ్చి వచ్చాను అని చెప్పి, వాళ్ళ అన్నకు వార్నింగ్ ఇచ్చి వచ్చావా, అసలు ఎందుకు వెళ్ళావు, ఆడపిల్లకల తల్లిదండ్రులు అన్నయ్య ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి వాళ్ళ చెల్లెలను ప్రేమిస్తున్నట్టే ఇచ్చి పెళ్లి చేస్తారా, అందుకే వాళ్ళు ఇంటికి గొడవకు వచ్చారు, ఆ మాత్రానికి నువ్వు ఇంటికి గొడవ పెట్టుకోవడం ఏంట్రా, గొడవ పెట్టుకోకపోతే ఏం చేయాలన్నయ్య, వాళ్ళు చేస్తుంటే ఊరుకోవాలా, అలా ఊరుకోవడం నా వల్ల కాదు, నేను ఎందుకు అలా ఊరుకోవాలి, అందుకే నేను వెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చాను అని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేసరికి, ఏమోరా మీరు ఏం చేస్తున్నారో ఏమో నాకేం అర్థం కాదు, మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కటి, నేను ఎవరికి ఏం చెప్పడానికి కూడా లేదు, అయినా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నాడు, పెద్దోన్ననే గౌరవం కూడా లేదు, ఇన్ని రోజులు అన్నయ్య అంటూ నా వెంట తిరిగారు, పెద్దవాళ్ళు అయిపోయారు కదా, ఇంకా మీ జీవితాలు మీరు చూసుకుంటున్నారు, మీకే తోస్తే మీరు అది చేస్తున్నారు అని అంటూ మాధవ కేశవ్ అనేసరికి, అలా కాదన్నయ్య మేము అలా చేయలేదు,
నేనేదో నార్మల్గా అనుకున్నాము అంతే తప్ప ఇంకేమి లేదన్నయ్య మాట్లాడేసరికి, సరే ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని మాట్లాడేసరికి, ఏంటండి అసలు ఏంటి కర్మ ఏంటి అని శైలు వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఇలానే ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమలాడడం తప్ప మనం ఏం చేయలేమండి. చేయలేమా? ఇదేదైనా చేయకూడదు చేసుకుంటే ఏంటి మనం ఏం చేయలేమా? ఇదేది చేయకూడదు చేసుకుంటే ఏంది పరిస్థితి, మన పరువు పోతుందని చెప్పి మాట్లాడడంతో ఏం చేద్దామని అనడంతో ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు అంటూ మాట్లాడేసరికి, సరే వెళ్దాం పదండి అని చెప్పి శైలు అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడికి రావడంతో మెకానిక్ ఇల్లు ఇదేనా అంటూ నారాయణని పిలుస్తారు. మీరెవరు అని చెప్పాడు. కానీ మేము శైలు వాళ్ళ అమ్మ నాన్న అనగానే, ఓ వియంకుల వారు మీరా, రండి రండి లోపలికి రండి, బయట ఎందుకు లోపలికి వచ్చి మాట్లాడండి అనగా, నేనేమి నీతో బియ్యం అందుకోవడానికి రాలేదు, నా కూతురు వైపు చూడొద్దని చెప్పడానికి వచ్చాను, హెచ్చరించడానికి వచ్చాను, మీ కుటుంబానికి చెప్పడానికి వచ్చామనగానే, మా కొడుకు చెప్పడం ఏంటండి, అసలు మీ అమ్మాయినంట కదా మా కొడుకు వెంట పడి ప్రేమిస్తున్నాను చెప్పింది, ప్రేమించిందంట, ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అంటున్నారంటే, ముందు మీ కొడుకు వచ్చి వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు మీరు వచ్చి వార్నింగ్ ఇస్తున్నారా, అసలు ఏమనుకుంటున్నారండి అనగానే, ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా, ఎలాంటి ఇంటికి కోడల్ని ఎవరైనా పంపిస్తారా, ఎవరైనా కోడలుగా వస్తారా, ఏ ఇంట్లో ఆడపిల్లను ఈ ఇంటికి పంపిస్తారు, అసలు ఇలాంటి ఇంట్లో ఏ ఆడపిల్లైనా ఉంటుందా, సరే అడుగు పెడుతుందా, మీరు కొంచెం ఆలోచించాలి కదా, ఇలాంటి ఇంట్లో నా కూతుర్ని ఏ నమ్మకంతో పంపించమంటారు, ఏ నమ్మకంతో కోడలుగా పంపించాలంటారు, ఏంటి ఇలాంటి ఇల్లు అన్నట్టు ఓ తెగ మాట్లాడుతున్నారు అని నారాయణ మాట్లాడుతుండగా, ఈలోపు కన్నా కాస్త చూసి బయట గొడవ జరుగుతుందని అందరిని పిలుస్తాడు. అందరు కూడా బయటకు వస్తారు. కేశవ, కన్న, చక్రి అందరు బయటకు వచ్చేసరికి, ఏంటి ఎవరు మీరు అనగానే, వాళ్ళ శైలు వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య అనగానే, అవునా ఆయన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారా అనుకుంటూ ఉండగా, ఏంటి చెప్పండి, ఇలాంటి ఇంటికి ఎవరైనా కోడలుగా పంపిస్తారా ఆడపిల్లను, ఏమంటున్నారండి, ఇలాంటి ఇంటికి అంటే ఏంటండి, మా ఇంట్లో దుర్మార్గులు దుష్టులు ఉన్నారనా, ఏ ఆడపిల్ల జీవితమైనా మేము నాశనం చేశామా, మీ అమ్మాయే నా తమ్ముడు వెంట పడి ప్రేమించింది, అయినా తనకు నచ్చే కదా ప్రేమించింది, ఎందుకు పెద్దవాళ్ళుగా తన ఇష్టాన్ని గౌరవించి వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసి బాధ పెట్టడం ఎందుకు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వు పెద్ద మనిషిగా మాట్లాడే తీరు ఇదేనా, ఆయన ఈ ఇంటికి నా కూతురుని ఎలా పంపిస్తాను అనుకుంటున్నారు, ఇదో కిల్లా అనేసరికి, ఇక చాలు ఇంకా చాలు, మీ ఇల్లు ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్టు మాట్లాడతారేంటి, మీది ఏమైనా ప్యాలెస్ ఏంటి మిర్జాపూర్, మీ ఇల్లు ఇలానే ఉంది కదా, ఆ ఇంట్లో ఆడదిక్కు ఉంది కాబట్టి ఎక్కడ చక్కగా ఉంది, మా ఇంట్లో ఆడదిక్కు లేదు కాబట్టి మా అన్నయ్య అన్నీ చూసుకుంటాడు, ఇదొక్క ఇల్లు కాదు రేకుల షెడ్డు అన్నట్టు మాట్లాడతారేంటి, ఇది కూడా ఇల్లే, మా ఇల్లు చాలా నీట్గానే ఉంటుంది, ఆడపిల్ల ఉండదు అని అందరు అనుకుంటారు, కానీ మా ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది, ఏంటి మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా ఏంటి, ఎక్కడుంది, అసలు ఇంట్లో అసలు ఆడపిల్ల ఉంటుందా, ఏ కోడలైనా ఇంట్లో అడుగు పెడుతుందా, కాపురం చేస్తుందా, చెయ్యదు, ఖచ్చితంగా చేయదు అంటూ మాట్లాడుతూ ఉంటారు గట్టిగా. ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా చేయదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు, మీ ఇంట్లో ఈ ఇంటికి కూడా ఒక ఆడపిల్ల వచ్చింది, ఈ ఇంట్లోనే కాపురం కూడా ఉంటుంది అనగా, ఎక్కడుంది అని మాట్లాడేసరికి, ఏ ఆడపిల్ల ఉండదు అసలు ఏ ఆడపిల్ల ఉండదు, పక్క నుండి వరాలు మాట్లాడుతుంది శైలమాలం. మాట్లాడేసరికి నేను ఉన్నాను అనేసరికి మహాలక్ష్మి వస్తుంది లోపల నుంచి, మీ కొడుకు, ఇక మహాలక్ష్మి లోపల నుంచి వస్తుంది, ఏంటి ఇంట్లో కోడలు ఉన్నదన్నారట, ఏదో మాట్లాడుతున్నారు, నేను చక్రి భార్య, నేను ఇంటికి కోడల్ని, నా మెడలో మంగళసూత్రాలు కూడా ఉన్నాయి, ఈ ఇంటికి కోడల్ని, అక్కడ నిలబడ్డాడే ఆయన మా మామగారు నారాయణ కోడల్ని అని మహాలక్ష్మి చెప్పేసరికి ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు. ఏంటి అమ్మాయి ఇంటి కోడలా, ఇంత సాంప్రదాయంగా ఉంది, ఏంటి అమ్మాయి ఇంటి కోడలా
అని ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. చూడండి, కేశవ చాలా మంచివాడు. కేశవకి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే చాలా సంతోషంగా ఉంటుర్రు. కానీ మీ కొడుకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడి మా ఇంటి వాళ్ళతో ఇంటి గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊకోను. ఏంటి అలా చూస్తున్నావు, ముందుకు రాని చక్రిని చూసేసరికి పిలుస్తుంది. తనే నా భర్త. నా భర్తను కూడా తక్కువ చేసి మాట్లాడి నా భర్త జోలికి వచ్చినా చూస్తూ ఊరుకోను అని మహాలక్ష్మి చెప్పేసరికి శైలి వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఎందుకు వచ్చారు నాన్న, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళేంటి, ఈ ఇంటికి ఆడపిల్ల రాదు అని అంటున్నావు. రాదు అని చెప్తే నమ్మలేదు కదా. తనే నా భార్య. తన గురించి తప్పుగా మాట్లాడినా, ఇంటి గురించి తప్పుగా మాట్లాడినా చీరేస్తామంటూ ఒకేసారి నలుగురు వాయిస్ రేజ్ చేస్తారు. గట్టిగా వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చేసరికి వాడికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చూడండి, మీతో గొడవ పడాలనేది మా ఉద్దేశం కాదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అమ్మాయి కూడా ప్రేమించింది. అమ్మాయి అంత ధైర్యం చేసి తనతోనే ఉంటానని క్లియర్గా చెప్పిన తర్వాత మీరు తన మాట కాదని మీకు నచ్చినట్టు చేస్తే మీ అమ్మాయి ఏదో ఒకటి చేసుకుంటుంది. ఆ తర్వాత బాధపడే కంటే ముందుగానే మేల్కుంటే బాగుంటుంది, ఫస్ట్ అర్థం చేసుకోండి బాగుంటుంది అని చెప్పి మాట్లాడతారు. నేనేం అర్థం చేసుకోలే, ఆయన ఇలాంటి ఇంటికి ఆ మెకానిక్ కోడికి నా కూతురుని ఇవ్వను అనగానే తర్వాత నీ ఇష్టం, మీ కూతురు మీ ఇంటి నుంచి లేచిపోయింది అని నింద మీ మీద పడుతుంది. తర్వాత మీ ఇష్టం, మీ బరువు పోతుంది. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మేము చెప్పగలం. ఎందుకంటే శైలు ఎప్పటి నుంచో కేశవతో మాట్లాడుతుంది. శైలుకి కేశవ్ అంటే చాలా ఇష్టం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే తన మీద పూర్తి నమ్మకంతో తను బాగా చూసుకుంటాడని, తల్లిదండ్రులను కాదని ప్రేమిస్తుంది. అలాగా మా కేశవ చూసుకుంటాడనే నమ్మకంతో కదా తను అంతలా ప్రేమించి ఆరాటపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అర్థం చేసుకోండి. పదే చెప్పేంత దాన్ని కాదు, చెప్పాలని కూడా నేను అనుకోవడం లేదు. మీరు అర్థం చేసుకొని ఇక మీదట జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. లేదు కాదు కూడదు అనుకుంటే మీ ఇష్టం. కానీ మీరెప్పుడు మా ఇంటి మీదకి వచ్చి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారా, ఇదొక ఇల్లా, ఇది లాడ్జి అని అది ఇది మాట్లాడొద్దు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను అనేసరికి ఇంకొకసారిగా అందరూ విజిలేస్తారు. వెళ్ళండి అనగానే ఇంకా మహాలక్ష్మి వంక చూసి వెళ్ళిపోతారు. అమ్మ మహాలక్ష్మి కరెక్ట్గా చెప్పవమ్మా అని అనగానే ఎవరైనా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళతో మాట్లాడుతూ పోతారు. ఎవరు ఎలా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఊరుకోవాలా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండడానికి కాదు కదా. ఈ ఇంటికి ఏ ఆడపిల్లలు రారు అని అంత క్లియర్గా చెప్పడం ఏంటి? ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. ఆడపిల్ల వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంక సరే అని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా చక్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక సంతోషపడేసరికి వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయి మా కొంప కొల్లేరు చేసావు కదే, మా పరువు తీసావు కదా అంటూ శైలిని తిడుతూ ఉంటారు. చూడండి, మీరు నన్ను ఎంత తిట్టినా ఏం చేసినా కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా నాకు కేశవనిచ్చి పెళ్లి చేయండి. ఎట్లయినా చేయవలసింది, లేదంటే నేను చనిపోతా. తర్వాత మీ ఇష్టం. మీ కూతుర్ని మీరు దూరం చేసుకుంటారో, ఇష్టవాడికి ఇచ్చి పెళ్లి చేశారో మీ ఇష్టం. నా అక్షంతలు ఇస్తారో మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నేను మీ దగ్గర ఎంత అయితే ఇష్టంగా ఉంటానో, ఎంత స్వేచ్ఛగా ఉంటానో, అలాగే కేశవ్ అంటే నాకు అంత ఇష్టం. నేను మీ మీద పెంచుకున్న ప్రేమే కేశవ దగ్గర కూడా పెంచుకున్నాను. కేశవ్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ మా శైలు చెప్తుంది. శైలు చెప్పు లోపలికి వెళ్ళిపోతుంది. ఇదేంటండి, ఏం చేయాలండి అనగాని అదే అర్థం కావట్లేదు అలా రాలు అని అంటారు. ఇక మరి కేశవ శైలు ఒకటవుతారా? మహాలక్ష్మి చక్రి విడాకులు తీసుకోకుండా ఆగిపోతారా? మరి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.